హాయ్ హలో వెల్కమ్ టు వీణా నాయుడు ఛానల్. ఈరోజు సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు: ఫిష్ ఇలా నీట్గా కట్ చేసుకొని వాళ్ళు ఇస్తారు కదా, ఇట్లా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, చిన్నులపాయ, చింతపండు అనేది నానపెట్టుకోండి. ఇలా చింతపండు అనేది నానపెట్టుకోండి. నాకేంటి అంత నల్లగా ఉందని చూస్తుంటారా, అది చెట్టు చింతపండు అయ్యా, అందుకని అట్లుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోండి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ చిన్నులపాయ అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది మెత్తగా మొత్తం పేస్ట్ చేసుకోండి. మాడిపోయిన బాండీ తీసుకోండి. బాండీ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మిశ్రమం పట్టుకున్నాం కదా, ఆనియన్స్ అవన్నీ, అదంతా ఈ విధంగా వేసేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని మొత్తం వాసన పోయేంత వరకు వేయించుకోండి. కొంచెం పసుపు. ఈ మధ్య వీడియోస్ ఎందుకు రికార్డ్ చేయలేదంటే, పెళ్ళికి వెళ్ళినాం అబ్బా, మ్యారేజెస్ నడుస్తున్నాయి కదా, పోవాల్సి వస్తుంది మ్యారేజెస్కి, అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాను. ఇలా అనేది వేగిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ అనేది వేసేయండి. మొత్తం యాడ్ చేయండి. ఇలా ముక్కలు యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేయండి. కారం యాడ్ చేసుకొని కొంచెం అనేది కొంచెం మిక్స్ చేయండి. వాటిని లైట్గా మిక్స్ చేయండి, ఎక్కువ మిక్స్ చేయకండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఈ చింతపండు అనేది కట్ చేసి మనం నానబెట్టిన చింతపండు అనేది దాంట్లో మొత్తం యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అనేది చింతపండు రసం అనేది ఉడకాలి కదా, ముక్క ఉడికే వరకు చూస్తూ ఉండండి. ఇలా ముక్క అనేది ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. దించేటప్పుడు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.